ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వార్షిక పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు మే నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తుంటారు. అలాగే కొందరు రాజకీయ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పార్లమెంటు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కుదిరితే అసెంబ్లీ లేదంటే పార్లమెంటులో గెలిచి అధ్యక్ష అనాలన్నదే ఆ నేతల లక్ష్యం. తెలంగాణలో 4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు అందివచ్చాయి. కొంతమంది నేతలు పార్టీ మారి మరీ లోక్సభ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో కొందరు నేతలు ఇలా పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టిన నేపథ్యంలో ఈసారి తాము కూడా ఎంపీలం అవుతామన్న విశ్వాసంతో బరిలోకి దిగారు. ఎంపీలుగా పరీక్షించుకుంటున్న వారిలో బీజేపీ నేత ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో సుదీర్ఘకాలం ఉండి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా అయిన ఈటల ఆ తర్వాత బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇటీవల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరపున హుజూరాబాద్లో గజ్వేల్ నుంచి కూడా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్లో ఉంటూ పలుమార్లు ధర్మపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నేత ఎం రఘునందన్ రావు దుబ్బాక అసెంబ్లీకి 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయారు. తాజాగా లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. మెదక్తో ఉన్న అనుబంధం, దేశంలో బీజేపీకి ఉన్న సానుకూల వాతావరణంతో ఎంపీగా గెలుస్తారన్న విశ్వాసంతో ఉన్నారు. బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారిగా గురుకులాల సొసైటీ కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్తో బీఎస్పీకి పొత్తు కుదర్చాలని ప్రయత్నించారు. చివరికి తానే బీఆర్ఎస్లో చేరారు. నాగర్ కర్నూల్ రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నీలం మధు సుదీర్ఘకాలం బీఆర్ఎస్లో ఉండి 2023లో కాంగ్రెస్లో చేరారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పటాన్చేరు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో బీఎస్పీ తరఫున పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి మెదక్ లోక్సభ అభ్యర్థిగా టికెట్ను దక్కించుకున్నారు. బీజేపీ నేత శానంపూడి సైదిరెడ్డి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్లో ఉన్నారు. 2014లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. తిరిగి 2023లో బీఆర్ఎస్లో చేరి బరిలోకి దిగి ఓడిపోయారు. ఇటీవల బీజేపీలో చేరి అనూహ్యంగా నల్లగొండ లోక్సభ టికెట్ను దక్కించుకున్నారు. బీజేపీ నేత ఆరుడి రమేష్ బీఆర్ఎస్ తరపున వర్ధన్నపేట నుంచి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు గెలిచారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. నాటకీయ పరిణామాల మధ్య బీజేపీలో చేరి వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2023లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2020 మార్చి నుంచి 2023 జూలై వరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేయడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మరోసారి కరీంనగర్ నుంచి బరిలోకి దిగారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ 2019 పార్లమెంటు ఎన్నికలతో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. కేసీఆర్ కుమార్తె కవితను ఓడించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి నిజామాబాద్ ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.